స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికులకు కీర్తి చక్ర పురస్కారం ప్రకటించింది భారత సర్కార్. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో గత సంవత్సరం సెప్టెంబర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన కల్నల్ మన్ప్రీత్ సింగ్కు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం దక్కింది. సీనియర్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ సెకండ్ ఇన్ కమాండ్గా పనిచేస్తున్న సమయంలో సేనా మెడల్ పొందారు కల్నల్ మన్ప్రీత్. అనంతనాగ్లో దట్టమైన అడవి ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో వీరోచితంగా పోరాడుతుండగా వీర మరణం పొందారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఆపరేషన్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్తో పాటు మరో 3 భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. వీరిలో రైఫిల్ మ్యాన్ రవికుమార్, మేజర్లు మల్లా రామగోపాల్ నాయుడు, జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయాన్ జమన్యోల్ భట్లను కీర్తి చక్ర వరించింది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మొత్తం 103 గ్యాలంటరీ అవార్డులను సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది కోసం ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందులో భాగంగా 18 మందికి శౌర్య చక్ర అవార్డులు దక్కాయి. 63 సేనా పథకాలు, 1 బార్ 2 సేనా పథకం, 11 నావో సేనా మెడల్స్, 6 వాయుసేనా పథకాలు కూడా గ్యాలంటరీ అవార్డుల జాబితాలు ఉన్నాయి. అయితే శాంతి సమయంలో ఇచ్చే 2 అత్యున్నత గ్యాలంటరీ అవార్డులు మాత్రం కీర్తి చక్ర మాత్రమే కావడం గమనార్హం. కల్నల్ మన్ప్రీత్ సింగ్తో పాటు ఆపరేషన్లో పాల్గొన్న వారిలో కల్నల్ పవన్ సింగ్, మేజర్ సివిఎస్ నిఖిల్, మేజర్ ఆశీష్ ధోన్చక్, మేజర్ త్రిపట్ ప్రీత్ సింగ్, సిపాయి ప్రదీప్ సింగ్ తదితరులు ఉన్నారు. వీరికి శౌర్య చక్ర పురస్కారం దక్కింది. మేజర్ ధోన్చక్, సిపాయి ప్రదీప్ సింగ్ కూడా అనంతనాగ్లో గత సెప్టెంబర్లో జరిగిన ఎదురుకాల్పుల్లోనే కల్నల్ మన్ప్రీత్ సింగ్తో పాటు వీరమరణం పొందారు.